I am Bharati from She Computers Online Education. ఈ రోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో జిఎస్టీ ఫ్యూచర్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో నేను జిఎస్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. జిఎస్టీ వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు ఆ జిఎస్టీ వీడియోస్ కనుక ఒకసారి చూసారంటే మీకు జిఎస్టీ గురించి ఐడియా వస్తుంది. మనము టాలీ ఫ్రైమ్లో జిఎస్టీ ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో నేర్చుకోవడానికి ముందు మనకి జిఎస్టీ అంటే ఏంటో తెలియాలి. జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ టైప్స్, జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్, టైప్స్ ఆఫ్ డీలర్స్ ఇన్ జిఎస్టీ, జిఎస్టీ టిన్ను, హెచ్ఎస్ఎన్ కోడ్ అంటే ఏంటి, ఈవే బిల్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకున్న తర్వాతనే మనము జిఎస్టీలో వర్క్ చేయగలము. సో నేను ఆల్రెడీ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో జిఎస్టీ గురించి ఆల్రెడీ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియోస్ వ్యూ చేయండి. సో మీకు జిఎస్టీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, జిఎస్టీ గురించి నేర్చుకోవచ్చు. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జిఎస్టీ వీడియోస్ లింక్ పెడతాను. మీరు డిస్క్రిప్షన్లో ఉండే ఆ లింక్ ఓపెన్ చేశారంటే జిఎస్టీ టైప్స్ ఆఫ్ డీలర్స్, జిఎస్టీ ట్యాక్స్ స్లాబ్స్, ఈవే బిల్, ఆ వీడియోస్ లింక్స్ అన్నీ పెడతాను. వాటి గురించి నేర్చుకోవచ్చు. వాటిని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మన చాప్టర్ వచ్చి టాలీ ఫ్రైమ్లో జిఎస్టీ ఫ్యూచర్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. మనం ఫస్ట్ జిఎస్టీ ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి అంటే F11 ఫంక్షనల్ కీ ప్రెస్ చేయాలి కీబోర్డ్లో. F11 ఫ్యూచర్ ప్రెస్ చేసిన వెంటనే మనకి F11 ఫ్యూచర్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో టాక్సేషన్ ఫ్యూచర్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. టాక్సేషన్ ఫ్యూచర్ ఫస్ట్ మనకి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్కు ఎస్ పెట్టిన తర్వాత వెంటనే ఎంటర్ ఇచ్చామంటే మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన స్టేటు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ టైప్ అంటే మన కంపెనీ వాళ్ళు రెగ్యులర్ డీలరా, కాంపోజిషన్ డీలరా అని సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ డీలర్ తీసుకుందాము. నెక్స్ట్ యాక్సెస్ ఆఫ్ అదర్ టెరిటరీ. సో యాక్సెస్ ఆఫ్ అదర్ టెరిటరీ అనే ఫ్యూచరు మనం యూజ్ చేయని అవసరం లేదు. అదర్ టెరిటరీ స్టేట్స్లో ఉండే వాళ్ళు మాత్రమే దీనికి ఎస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంటరు. సో జిఎస్టీ అప్లికబుల్ ఫ్రమ్. సో జిఎస్టీ అనేది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవ్వాలో ఆ డేట్ అనేది మనం చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జిఎస్టీ టిన్, మన కంపెనీ యొక్క జిఎస్టీ టిన్ నెంబర్ అనేది ఇక్కడ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ పీరియాడిసిటీ ఆఫ్ GSTR1. సో మనము GSTR1 రిటర్న్స్ అనేవి మంత్లీ చేయాలా, క్వార్టర్లీ చేయాలా అని అడుగుతుంది. మనం రెగ్యులర్ డీలర్ కాబట్టి మంత్లీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మంత్లీ రిటర్న్స్. ఈవే బిల్ అప్లికబుల్ ఎస్ ఇవ్వాలి. సో అప్లికబుల్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది. సో ఈ ఈవే బిల్ అనేది ఏ డేట్ నుంచి అప్లికబుల్ అవుతుందో ఆ డేట్ మనం చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థ్రెషోల్డ్ లిమిట్ ఇన్క్లూడ్స్. సో ఈవే బిల్ అనేది మన ఇన్వాయిస్ వాల్యూ 50,000 పైన ఉంటే మాత్రమే ఈవే బిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన ఇన్వాయిస్ వాల్యూ లెస్ దెన్ 50,000 ఉంటే మనం ఈవే బిల్ ప్రిపేర్ చేయని అవసరం లేదు. అదే ఇక్కడ అడుగుతుంది. ఆ లిమిట్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఇన్వాయిస్ వాల్యూ. థ్రెషోల్డ్ లిమిట్ 50. అప్లికబుల్ ఫర్ ఇంటర్ స్టేట్స్ ఎస్. సో ఇంటర్ స్టేట్స్ లిమిట్స్ కూడా 50,000. సో ఈ ఫ్యూచర్స్లో ఇవి ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్ని మనం ఫిల్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ని సేవ్ చేసుకోవాలి. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయాలి. తర్వాత ఈ స్క్రీన్ కూడా సేవ్ చేసుకోవాలి. మనం స్క్రీన్ సేవ్ చేసుకోవాలి.